నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగేటువంటి నియోజకవర్గం, అలాగే అత్యంత ఖరీదైంది, ఆర్థిక చేయూత ఎక్కువ ఉండేది, అలాగే కొంత ప్రెస్టీజియస్గా ఈ ఎలక్షన్ జరిగేటువంటి నియోజకవర్గం ఉందేంది. అదేంది అంటే అది దర్శి నియోజకవర్గం. ఈ దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. దర్శి నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. ఈ రాష్ట్రంలో ఇదొక స్పెషల్, దర్శి వచ్చి ఒక స్పెషల్ నియోజకవర్గం అని చెప్పొచ్చు. అలాంటిది 2024లో ఏ పార్టీ ఎలా ఉంటుంది, ఎలా గెలవబోతుంది, ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని ఈ వీడియోలో వివరిస్తాను. ఈ దర్శి నియోజకవర్గంపై ఇప్పటికే పలు సంస్థలు క్షుణ్ణంగా సర్వే నిర్వహించాయి. అట్లాగే ప్రజానాడి కూడా సేకరించడం అయితే జరిగింది. రాజకీయ ఉద్దండులు, రాజకీయ పరిశీలకులు వీరందరి సమాచారాన్ని సేకరించి ఈ వీడియోని అయితే మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు, ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, దర్శి నియోజకవర్గం వచ్చేసి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉంటుంది. ఈ దర్శి నియోజకవర్గంలో 2,19,000 ఓటర్లు ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. అంటే దర్శి మున్సిపాలిటీ, దర్శి రూరల్ మండలం, ఈ రెండు కూడా ఈ దర్శి నియోజకవర్గంలో ఒక అంతర్భాగం. తర్వాత ముండ్లమూరు మండలం, ఇది గతంలో అద్దెంకిలో ఉండేది, చీలి ఇటు 2009లో ఈ దర్శి నియోజకవర్గంలోకి రావడం జరిగింది. అట్లానే తాళ్ళూరు మండలం, దొనకొండ మండలం, కుర్చేడు మండలం. దర్శి నియోజకవర్గంలో 2,19,000 ఓటర్లు ఉన్నారు. ఈ 2,19,000లో ప్రధానంగా డామినేటెడ్ వచ్చేసి కాపు, రెడ్డి మరియు బీసీలు ఇక్కడ డామినేటెడ్, అంటే ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి సామాజిక వర్గాలు. ఇక్కడ 2014లో తీసుకుంటే ఇక్కడ సిద్ధారాఘవరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద ఆయన గెలుపొందారు. అట్లానే 2019లో ఇక్కడ మద్దిశెట్టి వేణుగోపాలు కదిరిబాబురావు మీద పోటీ చేసి దాదాపు 40,000కు మెజార్టీ ఓట్లు సాధించి ఇక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ 2019లో అయితే గెలుపొందారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చి ఇద్దరు కొత్తవారు దిగారు. అంటే కొత్తవారంటే ఇంతకుముందు 2009లో గెలిచినటువంటి శివప్రసాద్ రెడ్డి, 2014లో ఓడిపోయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తిరిగి మరలా 2024లో వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కొంచెం లేటుగా మాజీ మంత్రి మరియు మాజీ ఒంగోలు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, అంటే గొట్టిపాటి నర్సయ్య కూతురు గొట్టిపాటి లక్ష్మిని అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శికి రంగంలో అయితే దింపడం జరిగింది. ఇప్పుడు వారి యొక్క డీటెయిల్స్ కానీ ఒక క్షుణ్ణంగా చూస్తే, శివప్రసాద్ రెడ్డి వచ్చేసి 2005లో రాజకీయాల్లోకి అయితే ప్రవేశించడం జరిగింది. చీమకుర్తి మండలం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత శివప్రసాద్ రెడ్డి వచ్చేసి చీమకుర్తి ఎంపీపీగా పనిచేశారు. తర్వాత 2009 శాసనసభ ఎన్నికల శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ వెంకటరమణను ఓడించి దర్శి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో శివప్రసాద్ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధారాఘవరావు చేతిలో అయితే ఓడిపోవడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత 2014లో ఓడిపోయిన తర్వాత 2019లో ఆయన పోటీ చేయలేదు. తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గంలో రంగంలోకి దిగాడు. ఇక గొట్టిపాటి లక్ష్మి విషయానికి వస్తే, గొట్టిపాటి హనుమంతరావు మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు మాజీ అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి గొట్టిపాటి హనుమంతరావు కొడుకు అయినటువంటి గొట్టిపాటి నర్సయ్య కూతురు ఈ గొట్టిపాటి లక్ష్మి. అలాగే గొట్టిపాటి లక్ష్మికి పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి భరత్ తమ్ముడు. గొట్టిపాటి భరత్ గత 2019లో పర్చూరులో పోటీ చేస్తే గొట్టిపాటి లక్ష్మి కూడా బాగా సపోర్ట్ చేసి మెడికల్ క్యాంపులు పెట్టడం ఇవన్నీ చేసింది. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి కోసం, ఆమె గెలుపు కోసం తమ్ముడు
వైసీపీ పార్టీకి సహకరించలేనంటూ చెప్పి డైరెక్ట్గా జగన్కి చెప్పి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో అయితే పాల్గొనడం కొంత గొట్టిపాటి ఈ తెలుగుదేశం పార్టీకి కొంచెం అనుకూలించేటువంటి అంశం. ఇక గొట్టిపాటి లక్ష్మి వచ్చేసి స్వతహాగా డాక్టరు, నర్సరావుపేటలో మంచి పేరున్నటువంటి వైద్యురాలుగా పేరుంది. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మి ఇద్దరు కూడా డాక్టరు వృత్తికి చెందినవారు. అలాగే దర్శి నియోజకవర్గంలో ఒక మహిళా అభ్యర్థి తొలిసారిగా నిలబడటం ఇదే ఫస్ట్. ఇక ఇది ఇట్లా ఉంటే వీళ్ళిద్దరి బలాబలాలు ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నాయి అనేటువంటి అంశం ఇప్పుడు చూద్దాం. దర్శి నియోజకవర్గంలో 5 మండలాలని చెప్పాం కదా, అంటే దర్శి మున్సిపాలిటీ, దర్శి రూరల్ మండలం. ఈ దర్శి మున్సిపాలిటీ, దర్శి రూరల్ మండలాల్లో టౌన్లో వచ్చేసి కొంచెం బాగా కాపులు, ఆర్యవైశ్యులు ఎక్కువ ఉన్నారు. ఈ కాపుల్లో, ఆర్యవైశ్యుల్లో అత్యధిక శాతం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి బాగా ఫేవర్ ఉందని బాగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎంత ప్రయత్నాలు, ఎంత అరాచకాలకు పాల్పడ్డా కూడా ఈ దర్శి మున్సిపల్ పరిధిలో టీడీపీ ఈ మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీని కైవసం చేసుకొని జిల్లాలోనే ఒక సెన్సేషనల్గా మారినటువంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గంగా మారింది. దీన్ని బట్టి చూస్తే ఈ దర్శి పట్టణంలోని కాపులు కానీ, ఆర్యవైశ్యులు కానీ, ముస్లింలు కానీ, అంటే కొంత బీసీల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఆ అంశం ఇక్కడ వినపడుతుంది. అంటే దాదాపు 40-45% వైసీపీకి ఉంటే 55-60% వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దర్శి మున్సిపల్ పరిధిలో ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ సర్వేలు చెప్తున్నాయి, ప్రజానాడి చెప్తుంది. ఇక ముండ్లమూరు మండలం తీసుకుంటే ముండ్లమూరు మండలంలో ఎక్కువగా కాపులు ఉన్నారు, ఎక్కువగా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి వరకు చెందినవారు ఉన్నారు. ఇది గతంలో అద్దంకి నియోజకవర్గంలో ఉండేది, తర్వాత 2009లో వచ్చేసి ఇది దర్శి నియోజకవర్గంలోకి వచ్చింది. ఈ గతంలో ఒక 4-5 వేలు ఇట్లా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశానికి ఉండేది. దీన్ని ముండ్లమూరు మండలంలో ప్రజెంటు దాదాపు ఇది ఏకపక్షంగా సాగేటువంటి నియోజకవర్గం తెలుగుదేశానికి. అంటే ఈ మండలంపై, ముండ్లమూరు మండలంపై అద్దంకి ఎమ్మెల్యే అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ గొట్టిపాటి రవికుమారు స్వయాన బంధువు కాబట్టి గొట్టిపాటి లక్ష్మి, ఈ గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ గొట్టిపాటి లక్ష్మి విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పొచ్చు. దీంతో ఇక్కడున్నటువంటి ముండ్లమూరులో ఉన్నటువంటి ఈ కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఇవన్నీ కూడా బాగా తెలుగుదేశానికి ఎడ్జి చూపిస్తున్నాయి. ఇక తాళ్ళూరు మండలం, ఈ తాళ్ళూరు మండలం విషయం తీసుకుంటే ఈ తాళ్ళూరు మండలంలో కొంచెం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువగా ఉంది. ఇక్కడ రెడ్డిగా సామాజిక వర్గంలో దాదాపు 70% వైసీపీకి ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 70% ఓట్లను గండికొట్టడానికి ఈ ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి, తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పక్క ఉండడంతో ఇక్కడ కొంత వైసీపీ ఓట్లకు గండి పడుతున్నాయని చెప్పొచ్చు. అంటే కొంత వైసీపీని కాదని కొన్ని రెడ్డి సమాజానికి చెందిన వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఈ తెలుగుదేశం వైపు టర్న్ అయినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. దీంతో ఈ వైసీపీ ప్రభావం కొంత బాగా ఈ తాళ్ళూరు మండలంలో కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అయినా కూడా ఇక్కడ ఈ తాళ్ళూరు మండలంలో కొంత వైసీపీకి ఒక 1000-1500-2000 వరకు ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత దొనకొండ మండలం, ఈ దొనకొండ మండలంలో ఎక్కువగా ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అనుచర వర్గం ఎక్కువగా ఉంది. ఈ మద్దిశెట్టి వేణుగోపాల్కు ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ నిరాకరించడంతో ఆయన కొంచెం అలిగి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు అయితే పలకడం జరిగింది. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్ అనుచర వర్గం అంతా కూడా డైరెక్ట్గా గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడం అయితే జరిగింది. ఫలితంగా దొనకొండ మండలంలో కొంత తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతుంది లైట్గా.
అంటే కొంత తెలుగుదేశం పార్టీ కానీ లేదా అంటే 500 నుంచి 1000 ఈ ప్రాంతం వరకు వైసీపీ పార్టీ కానీ కొంచెం ఆధిక్యత సాధించేటువంటి అవకాశాలు అంటే కొంత ఓటర్ అనేది సైలెంట్గా ఉండడం వల్ల పరిస్థితులు అనేవి కొంత అర్థం కావట్లేదని సర్వే సంస్థలు మరియు లోకల్గా అంటే కింది స్థాయి ఓటర్ నాడి అనేది ఆ విధంగా అర్థమవుతుంది. ఇక కుర్చేడు మండలం కానీ తీసుకుంటే కుర్చేడు మండలంలో కొంత ఇది ఎప్పుడు కూడా కొంచెం విద్యావంతులైనటువంటి మండలం ఇది. ఈ విద్యావంతులు అంటే కొంచెం మెచ్యూరిటీ క్యాండిడేట్లు ఉన్నటువంటి మండలం కుర్చేడు మండలం. ఈ కుర్చేడు మండలంలో గతంలో కొంత వైసీపీకి ఎడ్జి చూపించిన ఈసారి ఆ పరిస్థితులు కానరావట్లేదని సర్వేలు మరియు క్రింది స్థాయి ఓటర్ నాడని చెప్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వంపై వ్యతిరేకత కొంత బాగా ఉందనేటువంటి అభిప్రాయం కుర్చేడు మండలంలో వినపడుతుంది. టోటల్గా దర్శి నియోజకవర్గంలో కానీ చూస్తే దర్శి, ముండ్లమూరు కొంత తెలుగుదేశానికి బాగా అనుకూలంగా ఉండేటువంటి మండలాలు ఇవి. ఈ రెండిట్లోనే దాదాపు బాగా వేరియేషన్ ఉంది. ఇవి బాగా ఓట్లు కూడా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వస్తాయని, అట్లనే తాళ్ళూరు మండలంలో వచ్చేసి వైసీపీకి వస్తుందని, అట్లనే దొనకొండ, కురిచేడులో చాలా 2 మండలాల్లో కూడా చాలా తక్కువ నేరోలో ఎవరికి వచ్చినా మెజారిటీ వస్తుందనేటువంటి అభిప్రాయం సర్వేలు చెప్తున్నాయి. అలాగే ప్రజానాడి కూడా అట్లనే ఉంది. దీన్ని బట్టి చూస్తే నియోజకవర్గంలో ఫస్ట్లో టికెట్ల కేటాయింపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనటువంటి సమయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అసలు తిరుగులేదు, విజయం ఖాయము, విజయం నల్లేరు మీద నడకే, విజయం 100% గ్యారంటీ అన్నటువంటి సర్వేలు ప్రజానాడి. తర్వాత గొట్టిపాటి లక్ష్మి ప్రకటన, ఆమె ప్రచారం, ఈక్వేషన్స్ మార్పు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజెంట్ చూస్తే కొద్ది గొప్ప గొట్టిపాటి లక్ష్మికి కొంత ఎడ్జ్ ఉన్నట్టు సర్వేలు ప్రజానాడి అనేది చెప్తుంది. ఏది ఏమైనా కూడా దర్శి నియోజకవర్గంలో లేదా అతి కొద్దితోనైనా ఒక 2000, 3000తో 5000 లోపైన శివప్రసాద్ రెడ్డి కూడా బయటపడే గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. అట్లనే గొట్టిపాటి లక్ష్మి కూడా 10,000 నుంచి 15,000 దాకా మెజార్టీతో గెలుస్తుందని ఆ తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈ దర్శి నియోజకవర్గం కొంత నువ్వా నేనా అన్నట్టు పోటీలో ప్రజెంట్ జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఓటరు తీర్పు ఎవరికి ఇవ్వబోతున్నారనే అంశం ఇప్పుడు కాలమే తెలియజేస్తుంది.